ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ సంవత్సరం గోచారులు గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మూలిగే నక్కవి తాడిపండు పడినట్టుగా ఉంటుంది. వ్యతిరేక ఫలితమే ఉంటుంది. మీకు ఎవరికైనా కానీ 2వ స్థానంలో, 5వ స్థానం, 7, 9 స్థానాల్లో గురుడు యోగిస్తాడు. మీకు గత సంవత్సర కాలంగా 3వ స్థానం గురుగ్రహ సంచారం యోగం పట్టలేదు. ఈ సంవత్సరం 4వ స్థానంలో సంచారం, మధ్యలో అతిచార గమనంలో అక్టోబర్, నవంబర్ నెలలో 5వ స్థానం వెళ్ళినప్పటికి కూడా 4వ స్థానం ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆ 2 నెలలు కొంత ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. జన్మరాశిలో శనిగ్రహ సంచారం, 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం కొన్ని వ్యతిరేకత ఉంటుంది. అయితే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం కొంత అనుకూలతను ఇస్తుంది. మీకు దాన్ని మీరు బెనిఫిట్గా తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులకి శాతం ఎక్కువగా ఉంటుంది. స్థితిరీత్యా 4వ స్థానంలో గురుడు యోగించడు. ఈ మే 14 నుంచి 2026 జూన్ 1వ తారీఖు దాకా వ్యతిరేక ఫలితాలే అధిక శాతంగా ఉంటాయి. శరీర శ్రమ, అనారోగ్యాలు, బంధు విరోధాలు, చికాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. బద్ధకం, మందత్వం, విరక్తి, మోసపోవడం చాలా సహజం. మోసం చేయడం, మోసపోవడం 2 కూడా చాలా సహజంగా జరిగే ప్రక్రియలు. తెలియకుండా మోసపోవడం, మోసం చేయడం 2 జరుగుతూ ఉంటాయి. మీ వల్ల ఎవరు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడకుండా చూసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన. మీరు ఎవరినైనా ఇబ్బంది పెడితే అది వెంటనే మీకు రియాక్షన్ మీకు ఇంకో రూపంలో మీకు దాని ప్రతికూలత మీకు వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా పొరపాట్లు చేయకుండా చూసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన. ఈ జన్మరాశి శనిగ్రహ సంచారం మూలంగా బద్ధకం, మందత్వం, విరక్తి, ఏ పని ఆసక్తి లేకపోవడము, షార్ట్ కట్లు వెతకడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దానికి ఇబ్బందులు తలెత్తాయి. అసలు మీకు 4వ స్థానం గురుగ్రహ సంచారం ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది చూద్దాం. యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిం, ధన వ్యయం, దేశత్యాగంచ కలహం, చతుర్థస్థానగే గురు. యాచనము అంటే అంత మంచి పెద్ద మాట మాట్లాడక్కర్లేదు, అడుక్కోవడం అన్న మాట మాట్లాడక్కర్లేదు. డిపెండింగ్ నేచర్, ఎదుటి వాళ్ళ మీద అతిగా ఆధారపడడం, సలహాలు ఎక్కువ అడుగుతూ ఉండడం, తెలిసిందే 10 సార్లు అడగడం. బుద్ధి చాంచల్యం చెప్పాను కదా, షార్ట్ కట్లు వెతకడం, షార్ట్ కట్ చేయాలని చెప్పి అనుకుని అనవసరంగా కష్టాలు, ఇబ్బందులు, శత్రుత్వాలు కొని తెచ్చుకోవడం. స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థం పెరిగిందనే విషయాన్ని మీరు అనుకోరు. నా కోసం ఆలోచించుకుంటున్నాను, నేను డెవలప్ అవ్వాలి కదా అనుకుంటారు. కానీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం మూలంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తేజోహాని, గౌరవ మర్యాదలు భంగం కలుగుతుంది. ఇంతమంది ఏమండి అనేవాడు అకస్మాత్తుగా నువ్వు అంటాడు, సమాధానం చెప్పలేరు. ఎందుకంటే వాడు మనసులో ఏదో బాధ కలిగింది, వాడు మీరు నుంచి నువ్వుకు వచ్చాడు. దానికి కారణం మీరు అవ్వకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి మన సంబంధం లేకపోయినా కానీ మాట రావాల్సి వస్తుంది. ఒక చిట్ ఫండ్ కంపెనీలో ప్రైవేట్ ఫైనాన్స్లో జాబ్ చేస్తున్నారు. ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. కస్టమర్స్ అందరూ వచ్చి ఉద్యోగం చేసేవాడిని కొడతారు అక్కడ. అంతే కదా, జరిగేది అదే కదా. అక్కడ మన సంబంధం లేకపోయినా కానీ ఉద్యోగం చేస్తూ ఉండడం వల్ల రోజు కనబడుతూ ఉంటారు కాబట్టి మీరు కొడుతూ ఉంటారు. రోడ్డు మీద కనబడబడాలను ఇలాంటివి అనవసర విషయాలు తలదూర్చి అనవసర విషయాలు ఇబ్బందులు పడ్డము. ధన వ్యయం, డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతాయి. ఎందుకు ఖర్చు అవుతున్నాయి, ఎలా ఖర్చు పడుతుందో తెలియని పరిస్థితిలో ఖర్చు అయిపోతాయి. అయితే మధ్యలో 5వ స్థానంలో గురుగ్రహ సంచారము, ఈ 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలంగా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కొంత జరిగే అవకాశం. అంటే స్థలం కానీ, ఇల్లు కానీ కొనడం. అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు అమ్మట్లేదు కదా. ఇప్పుడు దాన్ని స్థలం కొన్నారు, ఒక 5-6 ఏళ్ళగా అమ్మరు. ఇల్లు కొన్నారు, ఒక 20 ఏళ్ళ ఇంట్లో ఉంటారు. అది మీకు డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా. అది ప్రాపర్టీలో ఉన్నా కానీ ₹1,00,000 పెట్టి ఇల్లు కొని నెలకు ₹1,00,000 ఈఎంఐ కడుతున్నారు. అదే మీరు రెంట్ కొంటే ఓ 30,000 రెంట్తో సరిపోతుంది. హ్యాపీగా 70,000 మిగులుతాయి నెలకి. ప్రాపర్టీ వాల్యూ 27 పెరగడం విషయం పక్కన పెట్టండి. ఈ ప్రశాంతంగా డబ్బులు అయితే ఖర్చు తగ్గుతుంది కదా. ఈ రకంగా డబ్బులు వ్యయం. దేశత్యాగంచ, చాలా కాలం ఒకే చోటు ఉండేవాళ్ళు అకస్మాత్తుగా స్థానజలం తీసుకుంటారు. మీరు ఇండియాలో నుండి అబ్రాడ్ వెళ్ళడము, అబ్రాడ్లో 10-15 ఏళ్ళు పనిచేసిన వెనక్కి వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా మీ జాతకం నడుస్తున్న దశ. దానికి ఆధారంగా మీ సపోజ్ సినిమా హాదశలో మీరు పుట్టారు, ఉత్తరాభాద్రలో మీరు పుట్టారు. ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదంలోనూ పుట్టారు అనుకోండి. 19 ఏళ్ళు శని దశ, తర్వాత 17 ఏళ్ళు బుధ మహాదశ. అంటే మీకు 36 ఏళ్ళు వచ్చాయి. కేతు దశ నడుస్తుంది మీకు ఇప్పుడు అనుకోండి. కేతు రిటర్న్ జర్నీ చూపిస్తాడు, వెనక్కి వచ్చేస్తారు. వేరే గంటలు ఎక్కడైనా ఉన్నా కానీ వెనక్కి వచ్చేస్తారు. ఇలాగా దేశత్యాగం అంటే అలా అనుకోవాలి. ఇది పెద్ద వయసు అయిపోయింది, ఉన్నిళ్ళు అమ్మేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇలాగ రకరకాల మార్పులు. అలాగే ఈ చేంజ్ ఏదైతే జరుగుతుందో ఈ చేంజ్ ఈజీగా జరగదు. గొడవలు, డిస్టర్బెన్సెస్తో ఉంటుంది.
అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటును చేయవద్దు. సంపూర్ణంగా గురుగ్రహ శాంతి చేయించుకోండి. కులదేవత ఆరాధన చేయండి. ముఖ్యంగా కులదేవత ఆరాధన చేయండి. మీ గురువు గారికి కొత్త బట్టలు ఇచ్చి నమస్కారం చేయండి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. వీరైతే గురువుగారి ఇంటికి పిలిచి పాదపూజ చేయండి. చేయడం మూలంగా మీ గురుడు వల్ల వచ్చే ఇబ్బందులు పోతాయి. అలాగే మీ నాన్నగారు జీవించుంటే, అమ్మ నాన్న దగ్గరలో ఉంటే జీవించుంటే, కొంచెం పెద్దవాళ్ళని కూడా తల్లిదండ్రులు ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. 60 ఏళ్ళ వయసు వస్తే తల్లిదండ్రులు ఉండరు, న్యాచురల్గా ఉండే అవకాశం తక్కువ. ఉన్నట్లయితే వాళ్ళ పాదపూజ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. తల్లిదండ్రులని, పెద్దన్న గారిని, గురువు గారిని తృప్తిపరచండి. వాళ్ళతో గొడవలు లేకుండా మీరు ఏం చేస్తున్నా కానీ వాళ్ళ చివరి మాట చేసి చేయండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కనీసం పర్మిషన్ తీసుకోకపోయినా ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి చేసేసేయండి. అంతే, ఇబ్బంది లేకుండా అవుతుంది ఆ పని. అలాగే మీ జాతకంలో అరిష్ట దశ నడుస్తుంటే దాన్ని పరిహారం చేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ గురుగ్రహ సామూహిక పరిహార పూజలు జరుగుతాయి. మే 15వ తారీఖున మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ శాంతి జరుగుతుంది. దీనిలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవాళ్ళు స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు. వివరాలు చెప్తాను నేను. గురుగ్రహంగా అరిష్టాలు తొలగిపోవాలని కోరుకోండి. దత్తాత్రేయుడు ఆరాధన చేయండి. భైరవుడు ఆరాధన చేయండి. కులదేవత పూజ చేసుకోండి. ముఖ్యంగా మీ కులదేవత ఎవరైతే వాళ్ళని ఆరాధన చేయండి. చేస్తే గురుగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి. శుభం పోయాత్.